హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాచిలర్ సినిమాస్. ఈరోజు నేను చూసిన సినిమా వచ్చి జూనియర్, స్టారింగ్ కిరీటి, శ్రీలీల అండ్ జెనీలియా. ముందుగా నాకు సినిమా ఎలా అనిపించిందో చెప్పేదానికంటే ముందు ఈ సినిమా ప్రీ కంటెంట్ లైక్ టీజర్, ట్రైలర్, సమ్ సాంగ్స్, పోస్టర్స్, ఎవ్రీథింగ్ నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెంచలేదు సినిమా మీద. లైక్ ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్న వాళ్ళ థాట్లో ఉన్నప్పుడు లైక్ సమ్ మసాలా కంటెంట్ ఇలాంటివన్నీ పెట్టేసి ఏదో సర్దేస్తారు, ఒక చిన్న స్టోరీ లైన్ ఏదో తీసుకొని వచ్చేసి సర్దేస్తారని ఈ ఎక్స్పెక్టేషన్స్తోనే నేనైతే థియేటర్కి వెళ్ళాను. బట్ సినిమా మాత్రం బాగుంది. ఎస్, సినిమా నిజంగానే చాలా బాగుంది. లైక్ ఒక మంచి స్టోరీ ఉంది. నాకెందుకు ఈ సినిమా నచ్చింది అనేది 2 రీజన్స్లో చెప్తాను. నెంబర్ 1, ఇట్స్ అబౌట్ క్యాస్టింగ్, అండ్ నెంబర్ 2, ఇట్స్ అబౌట్ క్రూ. ఫస్ట్లో క్యాస్టింగ్ గురించి చెప్పేస్తాను. కిరీటి ఒక న్యూ హీరో అయినా సరే ఎక్కడ కూడా ఒక అంటే ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ చేస్తున్నట్టు ఏమీ అనిపించలేదండి. హీ డిడ్ వెరీ వెరీ గుడ్ యాక్టింగ్, డ్యాన్సెస్, ఎవ్రీథింగ్. తనకున్న స్కోప్లో చాలా మంచిగా చేశారనిపించింది. అండ్ మెయిన్లీ హీఈస్ ద షో రన్నర్ ఆఫ్ దిస్ మూవీ. మొత్తం తన లైన్ మీదనే సినిమా మొత్తం రన్ అవుద్ది. చాలా మంచిగా అనిపించింది. అండ్ సెకండ్లీ జెనీలియా గారు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్ హాఫ్ మొత్తం జెనీలియా క్యారెక్టర్తోనే కోర్గా రన్ అవుద్ది సినిమా మొత్తం. అది కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా రావు రమేష్ గారు, దే ఆల్ ఆర్ గుడ్. శ్రీలీల, వై శ్రీలీల చూసింగ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ డోంట్ నో. జస్ట్ సినిమాలో నేను కనబడతానంటే సైన్ పెట్టేస్తుందేమో, నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక హీరోయిన్ ఉండాలి అన్నట్టు ఉంది. లిటరల్లీ సెకండ్ హాఫ్ మొత్తం శ్రీలీల లేదు భయ్య, సాంగ్లో వచ్చింది అంతే. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ కమింగ్ టు క్రూ, ఈ సినిమాకి ఒక మెయిన్ అసెట్ వచ్చి క్రూ అండి, టెక్నికల్ టీమ్. సింధిల్ కే కుమార్ గారి సినిమాటోగ్రఫీ కానీ, పీటర్ హెయిన్స్ అండ్ వెంకట్ మాస్టర్ కానీ, స్టంట్స్ కానీ, అండ్ డ్యాన్స్ మాస్టర్ సార్ రేవంత్ మాస్టర్ అండ్ విజయ్ బిన్ని మాస్టర్, దే డిడ్ వెరీ గుడ్ కొరియోగ్రఫీ. అండ్ కమింగ్ టు డిఎస్పి, వావ్, అదరగొట్టేస్తానండి. మళ్ళీ క్లైమాక్స్లో ఒక హాస్పిటల్ సీన్లో, ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, ఒక హాస్పిటల్ సీన్లో జస్ట్ ఒక కూతురు తన నాన్న హ్యాండ్ని ఇలా పట్టుకున్న సీన్లో లైక్ వేణతో వాయించారండి. బాబా బాబా బాబా, టచ్ చేసేసాడు డిఎస్పి. కొన్ని సీన్స్ని లేపాలంటే ఈ కిల్డ్ ఇట్ అంతే. నేను ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళడం వల్ల నాకు సినిమా నచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ మీకు ఎలా అనిపించిందని మీరు చూడాలనుకుంటే మాత్రం వెళ్ళి సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి. దట్స్ మై రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాచిలర్ సినిమాస్. థ్యాంక్ యూ.